హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం ములక్కాడ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం పెళ్లిల్లో తింటూ ఉంటాం కదండి ములక్కాడ మసాలా కర్రీ. సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో కొన్ని టిప్స్ తో పాటు నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ములక్కాడలను తీసుకున్నానండి. ఈ రెసిపీకి ములక్కాడలు మరీ లేతగా ఉండకూడదు, అలా అని మరీ ముదురుగా కూడా ఉండకూడదండి. మీడియం గా ఉండేలా చూసుకోండి. బాగా లేతగా ఉంటే పసరు వాసన వస్తుందండి కర్రీ అంతా. ఇప్పుడు వీటికి లైట్ గా పీచు తీసి ఈక్వల్ సైజ్ వచ్చేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రెసిపీ కోసం మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక పాన్ లో 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ పుచ్చగింజల పప్పు, 1 స్పూన్ గసగసాలు వేసి దోరగా వేయించి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పుచ్చగింజల పప్పు లేనట్లయితే దీనికి బదులు 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కల్ని కానీ 5-6 జీడిపప్పు పలుకుల్ని కానీ వేసుకొని ఫైన్ పౌడర్ లా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పుల్లగా ఉన్న 3 నాటు టొమాటోలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 స్పూన్ షాజీరా, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి గరిటెతో ఒకసారి కలిపి రుచికి సరిపడినంత ఉప్పుని వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నేను నాటు టొమాటోలు అని ఎందుకు చెప్పానంటే మామూలు టొమాటోలతో పోలిస్తే నాటు టొమాటోలు కాస్త ఎక్కువ పుల్లగాను రుచిగాను ఉంటాయండి. గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుందండి. ఒకవేళ మీకు గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే గనక టొమాటోలకు బదులు 2 ఇంచుల చింతపండును కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడల్ని వేసి ఒకసారి కలిపి 1/2 లీటర్ నీళ్లను పోసి మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ములక్కాడ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కాస్త కొత్తిమీర తరుగుని వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయాలి. చల్లారిన తర్వాత ఈ గ్రేవీ మరింత చిక్కబడుతుందండి. కాబట్టి కాస్త పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవడం బెటర్. ఈ కర్రీ రైస్ లోకి, రోటీలోకి, చపాతీలోకి, పరోటాలోకి, నాన్స్ లోకి, ఒక్కటేమిటండి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లోకి కూడా తినొచ్చు. అంతేనండి, ములక్కాడ మసాలా కర్రీ రెడీ.